ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో కొనసాగుతున్న తనుజ వాళ్ళ అమ్మని తలుచుకొని చాలా అంటే చాలా ఎమోషనల్ అయ్యిందని చెప్పాలి. ఈ కిందిలో భాగంగానే మార్నింగ్ టీ పెడుతూ వాళ్ళ అమ్మని తలుచుకొని హౌస్ లో ఉన్న భరణి దగ్గర అలాగే సుమన్ శెట్టి దగ్గర తన ఎమోషన్స్ ని పంచుకుంటుంది. ఈ కిందిలో భాగంగానే నాన్న నేను చిన్నప్పుడు ఏమన్నా చిలుపు పనులు చేసేటప్పుడు అమ్మ నన్ను చాలా గట్టిగా తిట్టేది. ముఖ్యంగా నువ్వు అలా చేస్తున్నావు ఎలా చేస్తున్నావు అని అమ్మ తిట్టినప్పుడు నేను ఏం చేసేదాన్ని అంటే అమ్మ ఫోన్ తీసుకొని నాన్నకి ఫోన్ చేసి అమ్మ నన్ను తిట్టేటప్పుడు అప్పుడు నేను ఆ ఫోన్ని ఆన్లో వదిలేశాను. దీంతో నాన్న వింటూ మళ్ళీ ఇలా కదని చెప్పి కట్ చేసి ఫోన్ చేసేలోపుకి ఈయన కూతుర్ని తిడితే వెంటనే గుర్తొచ్చేస్తుందేమో తెలిసిపోతుందేమో అని చెప్పి ఫోన్ ఎత్తిన తర్వాత నార్మల్గా మాట్లాడేది. దీంతో నాన్న ఇప్పుడు వరకు అరిచావు కదా, ఇప్పుడు వాయిస్ ఏంటి మారిందని అడగగానే నీకెలా తెలుసు అంటూ మాట్లాడేది నా అమ్మ. దీంతో వెంటనే అప్పుడు ఏం చేసేది అంటే గనక అమ్మ ఫోన్ ఎక్కడుందో అక్కడ అమ్మ ఫోన్ని తీసుకొని ఆ తర్వాత నన్ను తిట్టడం మొదలు పెట్టేది. అలా 2-3 సార్లు నేను చేసిన తర్వాత అమ్మకి తెలిసిపోయి నన్ను తిట్టాలి అంటే ఖచ్చితంగా ఆవిడ ఫోన్ని తీసుకొని ఆవిడ దగ్గరే పెట్టుకొని తిట్టేది నాన్న. సో ఇలాంటి పనులు చేసేదాన్ని నేను అంటూ సో అమ్మని చాలా మిస్ అవుతున్నాను. నేను ట్రోఫీ తీసుకునేటప్పుడు అమ్మ ఖచ్చితంగా ఉండాలి, అమ్మ చేతుల మీదుగానే నేను ట్రోఫీ తీసుకోవాలని ఉంది నాన్న అంటే ఈలోగా భరణి ఏం ఎమోషనల్ అవ్వద్దు, నువ్వు అమ్మ చేతుల మీదుగానే ట్రోఫీ తీసుకుందా గానివి సరేనా, ఇంకొక 2 వారాలు అంటూ తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యింది తనుజ. మరి మొత్తానికి ఈ సీజన్ విన్నర్ అయితే పవన్ కళ్యాణ్ అని ఫిక్స్ అయిపోయింది, రన్నర్ అయితే తనుజ. మరి పాపం చూడాలి ఏం జరుగుతుందనేది. మరి మీరేమంటారనేది కమెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.